హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ తిందామని చెప్పేసి ఏం స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తుంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఎలాగో అరటికాయ ఉంది కాబట్టి ఇంకా దాంతో బజ్జీస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అది తిన్నాక టీ తాగితే ఈవినింగ్ హ్యాపీగా గడిచిపోయిద్ది. ఇంకా అందుకే వెంటనే బనానా తీసుకొని దాన్ని అయితే ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే బ్లాక్గా అయిపోతాయి కాబట్టి దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బజ్జీల పిండి అంటే శనగపిండి ఉంటుంది కదా, దానిలో కొంచెం సాల్ట్ సోడా వేసుకొని కలిపేసుకుంటే చిటికలో రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం జారుగా కలుపుకోవాలి, అంటే బజ్జీ వేసుకోవడానికి వీలుగా అరటికాయకి పట్టేటట్లు అనమాట పిండి అలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనం పొయ్యి మీద బాండీలో ఆయిల్ పెట్టేసుకొని కూడా మనం ఇది అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత ఈజీ బజ్జీ పిండి తయారు చేయడం, రెడీ చేసుకోవడం. చూసారా, ఇంకా సోడా వేశారు కాబట్టి చాలా పైకేమో ఇట్లా ఉబ్బినట్లు ఉన్నాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవైతే అసలు 5-10 మినిట్స్లో అయితే అయిపోతాయి అన్నమాట. మిర్చి బజ్జీ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే బజ్జీలో మనం కొంచెం పెట్టుకునేది ఉంది కాబట్టి దానికి కొంచెం 5 మినిట్స్ దాకా పడుతుంది. కాబట్టి ఇది అరటికాయ బజ్జీ అయితే ఇంకా 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. ఆనియన్ పకోడీ కూడా చాలా త్వరగానే అవుతుంది. గట్టి పకోడీ, మెత్తటి పకోడీ ఉంటాయి కదా, అవి కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, బజ్జీలు చాలా అంటే చాలా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, తినడానికి కూడా అలాగే ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.